పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. నర్సాపురం పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థులను కలుపుకొని ముందుకు వెళుతున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ చేత్తో 100 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 1000 రూపాయలు దోచుకుంటుందని అన్నారు. ఎన్నికలకి సంబంధించి ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. ఒక వారం రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందువల్ల పెద్ద ఎత్తున రోడ్డు షోల ద్వారా ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతోంది. రోడ్ షోల్లో పెద్ద ఎత్తున ప్రజల యొక్క స్పందన అపురూపంగా ఉంది. మొన్నటి ఎండలో సైతం, అలాగే రాత్రి చీకటి పడ్డాక సైతం 9-9:30 అయినా కానీ మహిళలు, యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారని పూర్తిగా అర్థమవుతాం. ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి రెండో చేత్తో 1000 రూపాయలు ఈ ముఖ్యమంత్రి లాగేస్తున్నాడు అనేటువంటి విషయం ఈరోజు మహిళలు సైతం. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ వెల్లడించారు. భీమవరం స్థానిక కలెక్టరేట్ మీడియా సెంటర్లో ఆయన మాట్లాడుతూ ఎస్పీ అజితతో పాటు సమావేశాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ 8-9 రోజులు చాలా క్రిటికల్ అండ్ అందరూ ఎంప్లాయీస్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత బ్యాలెట్స్ కూడా ప్రింట్ అయిపోయినాయి అండ్ కమిషనింగ్ కూడా వేగంగా జరుగుతుంది. అసెంబ్లీ సంబంధించి కమిషనింగ్ నిన్న కంప్లీట్ అయింది. సో అన్ని మెషిన్స్ అసెంబ్లీ సంబంధించి 7 నియోజకవర్గాలు రెడీ అయిపోయినాయి. ఈరోజు పార్లమెంట్ సంబంధించి కమిషనింగ్ జరుగుతుంది. ఈ పార్లమెంట్ సంబంధించి కమిషనింగ్ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. సో మన దగ్గర మొత్తం ఈవీఎంస్ బ్యాక్ బియూ సియూ రెడీ అయిపోతాయి. సింబల్ లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పొలిటికల్ పార్టీస్ కూడా ఈ యాక్టివిటీలో వాళ్ళు కూడా వస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళు కూడా బేసిక్లీ మాక్ పోల్ చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒక విశ్వాసం ఉంది. మషిన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. సింబల్ లోడింగ్, సింబల్ ఏమేమి వాళ్ళు సింబల్ ఇచ్చారు, ఏమేమి పేరు ఇచ్చారు, ఇది కరెక్ట్గానే వేయడం జరిగింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈవీఎం మషిన్. అండ్ అయిపోతే మాక్ పోల్ అయితే కూడా 2 సెట్స్ ఇస్తున్నాము. సో దట్ మ్యాక్సిమం ఒక 10 నుంచి ఒక 15 నిమిషంలో పోలింగ్ స్టేషన్లో రీచ్ అయిపోతాము. డిఫెక్టివ్ మషిన్స్ కూడా రిప్లేస్ చేస్తాము. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓటర్ సంబంధించి టైం టు టైం మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. 14,72,000 సుమారుగా ఓటర్స్ ఉన్నారు. అందరికీ తెలుసు, లాస్ట్ ఎన్నికల 2019 చూస్తే, మళ్ళీ 2014 ఎన్నికలు చూస్తే కూడా మన జిల్లాలో ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది, ఎక్కువ శాతం ఓటింగ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుళ్ళమ్మ యువ సమాఖ్య సమితి ఆధ్వర్యంలో భీమవరంలోని తూర్పు కాపులు ఉమ్మడి కూటమి జనసేన అభ్యర్థి పులుపర్తి రామాంజనేయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ 5 సంవత్సరాల నుండి రౌడీలు రాజ్యం వెళ్తున్నారని అన్నారు. భీమవరం నియోజకవర్గానికి కక్ష మీరు ఏదైనా పార్టీ చేస్తే మీ మీద కక్ష సాధింపు, దౌర్జన్యాలు, అదిరింపులు, బెదిరింపులు తప్పితే అభివృద్ధి లేదు. నేను 2009 నుంచి 2019 వరకు
10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాను. ఏ ఒక్క రోజైనా మీ ఎవరినైనా ఇబ్బంది పెట్టానని చెప్పండి. ఒక్కరిని మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను రాసుకున్నాను. ఇప్పుడు కూడా అంతే. మీరు నిర్భయంగా ధైర్యంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. మీకు నేను అండగా ఉంటాను. సంవత్సరానికి 15,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మహిళలకి అమ్మ మీకు శుభవార్త ఏంటంటే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు యువతకి 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కంటిన్యూ. మీలో రైతులుంటే రైతులకి పెట్టుబడి కింద వడ్డీ లేకుండా